చూసారు కదండి ఏవి అనేది ఏ విధంగా ఉందో. థ్యాంక్ యూ అండి. అసలు డబ్ల్యూఈఓని ఆర్గనైజేషన్ అనేది పెట్టాలి అనే ఆలోచన మీకు అసలు ఎలా అనిపించింది? అంటే మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చారు, అట్లాగే కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు, తర్వాత పొలిటికల్ అనలిస్ట్గాను ఎన్నో ఉన్నాయి మీకు. అలాంటి ఇవన్నీ కాకుండా ఈ ఆర్గనైజేషన్ పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఆర్గనైజేషన్ ద్వారా అసలు ఏం చేస్తున్నారు? ఓకే మేడం, థ్యాంక్ యూ. సిటీ విజన్ ప్రేక్షక దేవులందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం. ఈరోజు మనందరి జీవితంలో పర్యావరణం గురించి మాట్లాడుకోవడం అంటే దేవుడి గురించి మాట్లాడుకోవడం. అంటే అన్ని రిలీజన్స్లో కూడా నేచరే గాడ్ కాబట్టి ఏ రిలీజన్ తీసుకున్నా, నిన్ననే మన ఉగాది పండుగ నేచర్తో రిలేటెడ్ పండుగ, ఈరోజు రంజాన్ పండుగ అది కూడా పూర్తిగా నేచర్తో రిలేటెడ్ పండుగ. నాకు చిన్నప్పటి నుంచి కూడా మేము వచ్చిన ఏరియా మొత్తం కూడా మాది ఏజెన్సీ ఇల్లంది ఏరియా, ఖమ్మం డిస్టిక్లో. మా ప్రాంతం మొత్తం కూడా ఒక పచ్చదనానికి మారుపేరు. భారతదేశంలోనే అత్యధిక శాతం రిమోట్ ఉన్నటువంటి ఏరియా మా ప్రాంతం ఒకప్పుడు. ఇప్పుడు పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఓపెన్ క్యాస్ట్లు చేయబట్టి. ముఖ్యంగా నేను అప్పుడు చదువుకుంటున్నప్పుడు నేను ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో అతి చిన్న వయసులో నేను లీడర్గా ఉండడం, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే నేను డిస్ట్రిక్ట్ స్థాయి లీడర్గా ఉండడం మూలంగా అప్పుడు నేను బాగా పుస్తకాలు చదవడం, ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడం, ఆ క్లాసెస్కి అటెండ్ అవ్వడం మూలంగా నేను ఎప్పుడు కూడాను ఒక కొత్త విషయం ఉంటే దాన్ని మన కోణంలో కూడా ఎట్లా మనం అనుకోవాలి, మనకున్నటువంటి థాట్స్తో మనం ఎలా పనిచేయాలని చెప్పేసి నేను ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్నప్పుడే చాలా ఆర్గనైజేషన్స్కి నేను మళ్ళీ సపోర్ట్ చేస్తూ చాలా సంస్థలలో సభ్యుడిగా, అడ్వైజర్గా, జాయింట్ సెక్రటరీగా లాస్ట్ ఈ 20 years నుంచి నేను ఏ సంస్థలో కూడా పోయి నాకు ఈ పదవి కావాలి, నాకు ఈ పదవి ఇస్తారని ఎప్పుడు అడగలే. నేను నాకు మంచి ఎన్విరాన్మెంట్ మీద నాకున్నటువంటి నాలెడ్జ్ తోటి నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇంజనీరింగ్ కాలేజీలో జాబ్ చేస్తున్న టైంలో తెలంగాణ ఉద్యమంలో ఆ జాబ్ రిజైన్ చేసిన తర్వాతకి అనేక వేదికల మీద దాదాపు ఒక 6,000-7,000 వేదికల మీద 6,000-7,000 సభలలో నేను మాట్లాడడం జరిగింది. ఆ తర్వాతకి ఏమనిపించిందంటే ఈ రాజకీయాలు కానీ లేదంటే ఈ సంస్థలు కానీ వీటన్నిటికంటే కూడా ఇంకా మనుషులందరినీ కలపడానికి, మనుషులందరూ కూడా ఇప్పుడు ఉంటున్నటువంటి సమస్యల మీద కూడా మనం అధ్యయనం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు నేను లెనిన్ గారు చెప్పినట్టుగా ప్రపంచ కార్మికులారా ఏకంగా అని ఆయన అంటాడు, దాని నుంచే ప్రపంచ మానవులారా ఏకంగా అని చెప్పి మన డబ్ల్యూఓ స్లోగన్ కూడా కింద మీరు చూస్తుంటారు, మీరు కూడా చాలా ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యారు. లెటస్ యునైట్ ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణ పరిరక్షణకై విశ్వ మానవులంతా ఏకమవుతాం. భూమి మీద 800 కోట్ల మంది జనాభా ఉన్నారు, భూమి ఒకటే ఉంది. ఒక 5 లక్షల సంవత్సరాలకు కావాల్సిన కాలుష్యాన్ని ఇప్పటికే మన అందరం కూడా క్రియేట్ చేసేసాం మనుషుల వల్ల. అంటే భూమి మీద ఏ జంతువు మూలం కూడా నేచర్కి ప్రాబ్లం లేదు, కానీ ఒక మనిషి మూలంగానే ఉంది. కాబట్టి అట్లా అనేక ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు అవన్నీ చూసినప్పుడు వాళ్ళందరూ ఆలోచనలు షేర్ చేసుకున్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఇప్పుడు మన సిటీ విజన్కి వచ్చాము, ఈ ఛానల్లో కొత్త విషయాలు ఉంటే తప్పకుండా నేర్చుకుంటాను. అలాగే నేను నేర్చుకునే తరుణంలో మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. దానికి మీలాంటి వాళ్ళందరూ కూడా తోడ్పాటు అందించారు. ఇప్పుడు దాన్ని ప్రధానంగా ఇప్పుడు మనం ఎంచుకున్నటువంటి లక్ష్యాలను కూడా నేను ముందు తెలియజేస్తాను. మెయిన్గా మనం గతంలో గ్రీన్ దివాళీ సెలబ్రేట్ చేసాం, సే నో టు ప్లాస్టిక్ చేసాం, సేవ్ ఢిల్లీ, క్లీన్ ఢిల్లీ, గ్రీన్ ఢిల్లీ చేసాం, సేవ్ రివర్స్ ప్రోగ్రామ్ చేసాం, సేవ్ సాయిల్ ప్రోగ్రామ్ చేసాం. ఇప్పుడు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ మీద రీసెంట్గా మన డబ్ల్యూఓ గ్లోబల్ చైర్మన్ హరి పనపల్లి గారు మనందరం కూడా కలిసి గ్రేటర్ హైదరాబాదు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు, తెలంగాణ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ కలిసి మనం నేచర్ ఈజ్ అవర్ టీచర్ అనే ప్రోగ్రామ్ని మనం అఫీషియల్గా లాంచింగ్ చేస్తాం. దాంట్లో భాగంగానే ఇక ఇప్పుడు ఎవరికి పెద్దవాళ్ళకి ఏదైనా చెప్దామంటే ఎవరు వినరు. ఎందుకంటే అందరూ బిజీగా ఉన్నారు. అందరినీ మనం ఏదన్నా చెప్పాలంటే అందరూ కూడా మొబైల్స్లో దాదాపుగా డైలీ ఒక 15 గంటలు 20 గంటలు బిజీగా ఉంటున్నారు జనాలందరూ కూడా. పక్కన మనుషులతో కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అంటే నాకు తెలిసినంత వరకు మనం డైరెక్ట్గా కలవడం కంటే మొబైల్లో కలవడమే అందరికి ఇప్పుడు ఈజీ యాక్సెస్ అయిపోయింది. అంటే ఏ ఇద్దరు కూడాను ఒక మంచి ఆలోచనతోటి, మంచి కాన్సెప్ట్ తోటి, మంచి లక్ష్యంతో పనిచేసే వాళ్ళు కలవాల్సిన సందర్భం, సమయం కూడా ఎవరికి దొరకట్లేదు. కాబట్టి మనందరం కూడా యూనిక్గా ఏదైనా చేయాలంటే నేచర్ గురించే చేయాలి. నేచరే మన గాడ్. రియల్గా ఎవరికైనా దేవుడి మీద ప్రేమ ఉంటే, ఎవరికైనా దేవుని చూడాలనే తాపత్రయం ఉంటే, నిజంగానే దేవుడి దగ్గరికి మనం దగ్గరై ఉండాలనుకుంటే కనుక నేచర్ని కాపాడుకోవడం కంటే బెస్ట్ ఆప్షన్, బెస్ట్ రోల్ ఎక్కడ ఉండదు మనకి. అది కర్తవ్యం కూడా.